నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని మనం తినేయటం మంచిది, తినచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తింటూ ఉంటారు. దేవాలయంకి వెళ్ళినప్పుడు పచ్చి కొబ్బరి, కొంచెము పెసరపప్పు నానబెట్టింది, లేదు కొంతమంది చక్కెర కలిపి ప్రసాదం తయారు చేస్తారు. ఈ పచ్చి కొబ్బరితో పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇడ్లీ, వడ, దోశకు వాడుతుంటారు. హోటల్లో కూడా పచ్చి కొబ్బరి పచ్చడిని చాలా ఎక్కువ వాడుతుంటారు. కొబ్బరితో లడ్డు చేసుకోవచ్చు, కొబ్బరితో లౌజ్ చేసుకోవచ్చు, కొబ్బరితో హల్వా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో కాపరు, ఐరను, మెగ్నీషియము, మ్యాంగనీసు, ఫాస్ఫరసు, పొటాషియము, సెలీనియము, జింకు, విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ B9 ఇన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. కొంతమందికి ఒక అపోహ ఉంది, పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుందంట కదా అని. మూఢనమ్మకమే. పచ్చి కొబ్బరి తినటానికి దగ్గుకి ఎటువంటి సంబంధము లేదు. పచ్చి కొబ్బరి తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 1, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. ఈ క్రీడాకారులకు, వ్యాయామం చేసే వాళ్ళకి, బాడీ బిల్డర్స్కి తక్షణ శక్తినిస్తుంది కొబ్బరి తింటే. రోగ నిరోధక శక్తి పెంచటం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా, శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. 2, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ని కూడా తగ్గిస్తుంది. పొట్టలో నొప్పి, మంట, పుల్లటి తేపుల్ని నివారిస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు పచ్చి కొబ్బరి తింటే చక్కటి ఉపశమనం లభిస్తుంది. 3, ఈ కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం, పిచ్చికారీ కొట్టడం, రక్తహీనతకు కూడా దారితీస్తుంది. ఈ మలబద్ధకం వల్ల మలాశయము దగ్గర ఉండే చర్మము నిలువుగా చీలి మల విసర్జన సమయంలో తీవ్రంగా నొప్పి వస్తుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ ఉన్నవాళ్ళు మల విసర్జన సమయంలో నొప్పే కాకుండా మల విసర్జన పూర్తయిన 4-5 గంటల వరకు నరకయాతన పడతారు నొప్పితో. ఇటువంటి మలద్వార సమస్యలను నివారించటంలో పచ్చి కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు పచ్చి కొబ్బరి తింటే చక్కెర శాతాన్ని స్థిరీకరించి షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది. 5, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని నియంత్రించి క్యాన్సర్లు కూడా రాకుండా కాపాడుతుంది. 6, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతాన్ని నివారిస్తుంది. 7, దీంట్లో పొటాషియం ఉండటం వల్ల, పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు కంట్రోల్లోకి వస్తుంది. ట్యాబ్లెట్లతో పాటు అదనముగా పచ్చి కొబ్బరి తింటే రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. అంతేకాకుండా శరీర అవయవాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు. 8, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. కొబ్బరి తింటే పచ్చి కొబ్బరి చర్మము కాంతివంతంగా మెరిసిపోతూ
ముఖం మీద మొటిమలు లేకుండా, చర్మంపై గుల్లలు, పొక్కులు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా మనిషి అందంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా కూడా నివారిస్తుంది. ఇంకా 8, మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు, మూత్రాశయములో ఇన్ఫెక్షన్లు, చీము కణాలు ఉన్నవాళ్ళు ఈ పచ్చి కొబ్బరి అధికంగా తినటం వల్ల రాళ్ళు కరిగిపోతాయి, రాళ్ళు మళ్ళీ ఏర్పడవు. మూత్రంలో ఉండే చీము కణాలను నిర్మూలిస్తుంది. 9, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు పచ్చి కొబ్బరి తినటం వల్ల బరువు తగ్గుతారు. అయితే స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన ఉండే సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయండి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు స్థూలకాయము, భారీకాయం వస్తుంది. తినేది కొంచెం, బరువు పెరిగేది మాత్రం చాలా ఎక్కువ. 10, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది పచ్చి కొబ్బరి. చుండ్రున్నవాళ్ళు, వెంట్రుకలు రాలిపోతున్నవాళ్ళు, బట్టతల వస్తున్నవారు పచ్చి కొబ్బరి తింటే వెంట్రుకలు రాలటం ఆగిపోతాయి, వెంట్రుకలు నల్లగా ఒత్తుగా వస్తాయి. స్త్రీలకైతే వెంట్రుకలు బాగా పొడుగ్గా ఉంటాయి. ఈ విధంగా కేశ సౌందర్యాన్ని కూడా కాపాడే లక్షణం పచ్చి కొబ్బరికి ఉంది. కనుక క్రమము తప్పకుండా దేవునికి పూజ చేసినప్పుడల్లా పచ్చి కొబ్బరి తింటూ కొంత పచ్చి కొబ్బరిని కూరకి, పచ్చడికి కూడా వినియోగించుకుని, ఎవరైతే తరచుగా పచ్చి కొబ్బరి వినియోగిస్తారో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పెద్దవారు, వృద్ధులు, వాళ్ళ ఆరోగ్యం బాగా ఉంటుంది. కొబ్బరి ఏదో రుచి కోసం తింటుంటారు, కానీ కొబ్బరిలో రుచితో పాటు ఇన్ని రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ఇక దీన్ని ఎవరు కూడా వదిలిపెట్టరు. తప్పకుండా ఎంత ఎక్కువగా పచ్చి కొబ్బరి వినియోగిస్తే మీ ఆరోగ్యం అంత మేలవుతుందని గమనించండి.